Hello everybody, my name is Srinivas Dalpatti, lecturer in Commerce, VSM College Autonomous, రామచంద్రపురం. నేను ఈరోజు బ్యాంకింగ్ థియరీ అండ్ ప్రాక్టీస్ అనే సబ్జెక్ట్ మీద మాట్లాడడానికి వచ్చాను. బ్యాంకింగ్ థియరీ అండ్ ప్రాక్టీస్ ఈ సబ్జెక్ట్లో ముఖ్యంగా మనం మొదటి యూనిట్లో ఉన్నటువంటి టాపిక్స్ మీద మనం డిస్కస్ చేద్దాం. సో బ్యాంకింగ్ థియరీ అండ్ ప్రాక్టీస్ మొదటి యూనిట్లో మనకి ఉండేటువంటి టాపిక్స్: ఇంట్రడక్షన్, మీనింగ్ అండ్ డెఫినేషన్ ఆఫ్ బ్యాంక్, ఫంక్షన్స్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్, కైండ్స్ ఆఫ్ బ్యాంక్స్ అండ్ సెంట్రల్ బ్యాంకింగ్ వర్సెస్ కమర్షియల్ బ్యాంక్స్. సో బ్యాంకింగ్ థియరీ అండ్ ప్రాక్టీస్లో ముఖ్యంగా మనం ఇంట్రడక్షన్ పార్ట్కి వచ్చేసినట్లయితే, సో ఇంట్రడక్షన్ అంటే బ్యాంక్ అంటే ఏంటి, బ్యాంక్ని నిర్వచించడం. సో ఇంట్రడక్షన్ పార్ట్లో బ్యాంక్ ఇంట్రడక్షన్. A bank is an institution which deals with money and credit. It borrows by accepting deposits of money from the public. These deposits are to be repaid on demand or after fixed period. సో ముఖ్యంగా ప్రజల దగ్గర నుంచి డిపాజిట్లను స్వీకరించి ఆ డిపాజిట్లని ద్వారా స్వీకరించినటువంటి మొత్తాన్ని లోన్స్ రూపంగా ఇచ్చేటువంటి ఆర్థిక వ్యవస్థని బ్యాంక్ అంటాం. ఇది ఖచ్చితంగా ఆర్థిక లావాదేవీలు అంటే నగదుతో ఇది వ్యవహరిస్తుంది కాబట్టి దీన్ని ఆర్థిక వ్యవస్థ అని అంటాం. సో ముఖ్యంగా మనం బ్యాంక్ గురించి చెప్పుకోవాలంటే ఫస్ట్ బ్యాంక్ అనే పదం జర్మన్ భాష నుంచి పుట్టింది. ఇది జర్మన్ భాషలో బ్యాంక్ అంటే జాయింట్ స్టాక్ సంస్థ అని అర్థం. గ్రీకు, రోమన్ దేశాల్లో వడ్డీ వ్యాపారులని బెంచర్స్ అని పిలిచేవారు. కాలక్రమేణా బ్యాంకింగ్ వ్యవస్థ స్వరూపం, వాటి నిర్వహించే విధులను బట్టి చాలా మార్పులు వచ్చాయి. అనేక రకాలైన బ్యాంకులు వివిధ రకాలైన బ్యాంకింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. అందువల్ల బ్యాంకుకి ఒక నిర్దిష్టమైన నిర్వచనం అనేది ఇవ్వడం ప్రస్తుత పరిస్థితుల్లో కొంచెం కష్టంగా ఉంటుంది. మారుతున్న సామాజిక వ్యవస్థకు అనుగుణంగా బ్యాంకింగ్ వ్యవస్థలో అనేక రకాలైనటువంటి మార్పులు రావడం జరిగింది. సో అయినా కొంతమంది ఆర్థిక శాస్త్రవేత్తల నిర్వచనాలను చూస్తే డాక్టర్ హెర్బర్ట్ ఎల్ హార్ట్ ఆయన నిర్వహించిన నిర్వచనం మనం ఒకసారి గమనిస్తే, సాధారణ వ్యాపార పరిస్థితుల్లో వ్యక్తులు జమ కట్టేటువంటి సొమ్మును వారి పేర కరెంటు ఖాతాల్లో జమ చేసి ఆయా వ్యక్తులు తనిఖీ మీద లేదా జారీ చేసిన చెక్కులను ఆదరిస్తూ సొమ్ము చెల్లించేటువంటి వ్యవస్థల్ని బ్యాంక్ అంటాం. సో ముఖ్యంగా ఏంటంటే దాని అర్థం, సో ప్రజల నుంచి తీసుకొచ్చినటువంటి డిపాజిట్స్ రూపంలో బ్యాంక్స్ తీసుకున్నటువంటి నగదును తిరిగి మళ్ళీ ప్రజలకి లోన్స్ రూపంగా చెల్లించేటువంటి లోన్స్ రూపంలో అప్పులు ఇచ్చేటువంటి ఆర్థిక వ్యవస్థని బ్యాంక్ అంటాం. అంటే ముఖ్యంగా మనం డబ్బులు ప్రజల దగ్గర నుంచి తీసుకోవడం, మళ్ళీ అదే మొత్తాన్ని ప్రజలకు అప్పుగా పెట్టుబడి రూపంలో ఇవ్వడానికి కోసం అప్పులు ఇచ్చి దాని మీద వచ్చేటువంటి వడ్డీతో లాభాలను ఆర్జించేటువంటి వ్యవస్థని బ్యాంక్ అంటాం. సో దీన్ని ఇంకో రకంగా చెప్పాలంటే, డిపాజిట్లను పరపతిని స్వీకరించి తమ పరపతిని ఇవ్వడం లేదా అమ్మడం ద్వారా లాభాన్ని ఆర్జించే వ్యవస్థని లేదా సంస్థను బ్యాంక్ అంటాం. సో ఇది బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 సెక్షన్ బి ప్రకారం రుణం లేదా పెట్టుబడి ఇచ్చేటువంటి ఉద్దేశంతో ప్రజల నుంచి డిపాజిట్లను స్వీకరించి చెక్కు, డ్రాఫ్ట్, ఆర్డర్ మరో విధంగా కానీ డిమాండ్ చేసినప్పుడు కానీ ఆ సొమ్మును తిరిగి చెల్లించడాన్ని బ్యాంకింగ్గా నిర్వచించింది. సో మరొకసారి, రుణం లేక పెట్టుబడిగా ఇచ్చేటువంటి ఉద్దేశంతో ప్రజల నుండి డిపాజిట్లను స్వీకరించి చెక్, డ్రాఫ్ట్, ఆర్డర్ మరో విధంగా కానీ డిమాండ్ చేసినప్పుడు ఆ సొమ్మును తిరిగి చెల్లించడాన్ని బ్యాంకింగ్గా నిర్వచించవచ్చు. సో బ్యాంకు ముఖ్యంగా మన భారతదేశంలో బ్యాంకింగ్ పాత్ర గురించి మాట్లాడుకున్నట్లయితే, సో అతి ప్రాచీన కాలం నుంచి భారతదేశంలో బ్యాంకింగ్ వ్యాపారం కొనసాగుతుంది. ప్రామాణిక గ్రంథాలైన వేదాలు, పురాణాలు, రామాయణ, మహాభారతాలు ఎందు కూడా వీటి గురించి దృష్టాంతాలు ఉన్నాయి. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి బ్యాంక్స్ కాదు, అప్పట్లోనే బ్యాంకింగ్ వ్యవస్థ
ఉంది అని చెప్పి వాటిలో కొన్ని దృష్టాంతాలు ఉన్నాయంటే ఎగ్జాంపుల్స్. ఆధునిక యుగంలో గురించి మనం మాట్లాడుకుంటే బ్యాంకర్ నిర్వహిస్తున్నటువంటి అనేక ముఖ్యమైన విధుల్ని ఆనాడు స్మృతి యుగంలోనే నిర్వహించినట్లు తెలుస్తుంది. ఆ కాలంలో ఈ వృత్తిని ప్రముఖంగా వైశ్యులు చేపట్టేవారు. ఆ తర్వాత బుద్ధుని కాలంలోకి వచ్చేసరికి బ్యాంకింగ్ వ్యాపారం వికేంద్రీకరణ చెంది ఇతర వర్గాల ప్రజలు కూడా దీన్ని బ్యాంకింగ్ వ్యవహారాలని నిర్వహించడం జరిగింది. ఈ కాలంలో బ్యాంకర్స్ని శ్రేష్ఠీస్ అని పిలిచేవారు, శ్రేష్ఠీస్గా పిలిచేవారు. చాలా పలుకుబడి కలిగిన వ్యక్తులుగా వీళ్ళు వ్యవహరించేవారు, లేదా చలామణి అయ్యేవారని కూడా మనం చెప్పుకోవచ్చు. బుద్ధుని కాలంలో టాప్ అంటే ఉచ్చ స్థితికి చేరినటువంటి బ్యాంకింగ్ వ్యాపారం అది మళ్ళీ మొఘలుల కాలానికి వచ్చేసరికి కొంచెం కుంటుపడింది. ముస్లింలు మత గ్రంథమైన ఖురాన్ ప్రకారం వడ్డీ తీసుకోవడం అనేది పాపం అని భావించడం వల్ల వాళ్ళు అది బ్యాంకింగ్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిందన్నమాట. తర్వాత 17వ శతాబ్దానికి వచ్చేసరికి భారతదేశంలో బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యవహారాల్లో చాలా ముఖ్యమైన మార్పులు చోటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా బ్యాంకింగ్ వ్యాపారం నిర్వహించిన దేశీయ బ్యాంకులు, ఇండిజినియస్ బ్యాంక్స్ అంటాం మనం. దేశీయ బ్యాంకులు విదేశీ బ్యాంకుల పోటీకి తట్టుకోలేక బాగా నష్టపోయారు. భారతదేశంలో మనకి మొట్టమొదటి బ్యాంకు ఆధునిక పద్ధతిలో 1688లో మద్రాస్ ప్రావిన్స్లో స్థాపించారు. తర్వాత 1724లో అదే పద్ధతిలో మరో బ్యాంకుని బొంబాయిలో స్థాపించారు. అప్పుడు బొంబాయిలో స్థాపించారు. మన దేశానికి ఇంగ్లీష్ వారు 18వ శతాబ్దంలో ఏజెన్సీ హౌసెస్ పేరుతో ఆధునిక జాయింట్ స్టాక్ బ్యాంకింగ్ పద్ధతిని నాంది పలికారు. ఏజెన్సీ హౌసెస్ అని ఎప్పుడు బ్రిటిష్ వారు 18th సెంచరీలో 18వ శతాబ్దంలో ఏజెన్సీ హౌసెస్ సంఖ్య అపారంగా పెరిగిపోయింది. అప్పటి నుంచి 1770లో బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ పేరుతో మొదటి జాయింట్ స్టాక్ బ్యాంకు అలెగ్జాండర్ అండ్ కంపెనీ ద్వారా స్థాపించబడింది. ఇప్పుడు 1770లో బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ పేరుతో మొదటి జాయింట్ స్టాక్ బ్యాంకు అలెగ్జాండర్ అండ్ కంపెనీ ద్వారా స్థాపించబడింది. అయితే 2 దశాబ్దాలైనా నిండక ముందే ఇది మూతపడిపోయింది. అంటే సరిగా ఇది పనిచేయలేదు. 2 దశాబ్దాల లోపే ఇది మూతపడిపోయింది. సో ఈ విధంగా మనం బ్యాంకింగ్ గురించి మాట్లాడుకుంటే తర్వాత 1833లో కంపెనీల చట్టం తీసుకురాబడింది. ఆ తర్వాత మళ్ళీ భారతదేశంలో ప్రభుత్వ ఆర్థిక వనరులతో 3 ప్రెసిడెన్సీ బ్యాంక్స్ అని మీరు వినే ఉంటారు. 3 ప్రెసిడెన్సీ బ్యాంక్స్ వరుసగా 1806 బ్యాంక్ ఆఫ్ కలకత్తా, 1840లో బ్యాంక్ ఆఫ్ బొంబాయి, 1843లో బ్యాంక్ ఆఫ్ మద్రాస్ స్థాపించాయి. ఏంటో మరొకసారి చెప్తున్నాను. 3 ప్రెసిడెన్సీ బ్యాంక్స్ 1806 బ్యాంక్ ఆఫ్ కలకత్తా, 1840 బ్యాంక్ ఆఫ్ బొంబాయి, 1843 బ్యాంక్ ఆఫ్ మద్రాస్ స్థాపించబడ్డాయి. తర్వాత 1921 బ్యాంకుల విలీనం ద్వారా ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడింది. సో ఇప్పుడు ఈ 3 బ్యాంకులు ఏవైతే ఉన్నాయో 1921 విలీనం ద్వారా ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా ఏర్పడింది. తర్వాత 1955లో ఈ ఇంపీరియల్ బ్యాంక్స్ జాతీయం చేయబడ్డాయి. ఆ ఇంపీరియల్ బ్యాంకే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా రూపుదిద్దుకుంది. ఏంటది? ఆ ఇంపీరియల్ బ్యాంక్నే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా రూపుదిద్దుకుంది ఫస్ట్. ఓకే, నెక్స్ట్ 1865లో అలహాబాద్ బ్యాంక్, 1875లో అలయన్స్ బ్యాంక్ ఆఫ్ సిమ్లా, 1881లో ఔద్ కమర్షియల్ బ్యాంక్, 1894లో పంజాబ్ నేషనల్ బ్యాంక్, 1901లో పీపుల్స్ బ్యాంక్ స్థాపించారు. మరొకసారి 1865లో అలహాబాద్ బ్యాంక్, 1875లో అలయన్స్ బ్యాంక్ ఆఫ్ సిమ్లా, 1881లో ఔద్ కమర్షియల్ బ్యాంక్స్, 1894లో పంజాబ్ నేషనల్ బ్యాంక్, 1991లో పీపుల్స్ బ్యాంకు స్థాపించారు. భారతదేశంలో స్వదేశీ ఉద్యమం ప్రారంభమైన తర్వాత అనేక బ్యాంకులు స్థాపించడం జరిగింది.
స్వదేశీ ఉద్యమం ప్రారంభమైన తర్వాత అనేక బ్యాంకులు అనేవి స్థాపించడం జరిగింది. కేవలం 7 సంవత్సరాల కాలంలో, అంటే 1906 నుంచి 1913 7 సంవత్సరాల పీరియడ్లో 1906 నుంచి 1913 కాలంలో 5 లక్షలు పెట్టుబడి, 5 లక్షలు పైబడిన మూలధనం రిజర్వ్ గల బ్యాంకులు 18 స్థాపించబడ్డాయి. అంటే కేవలం 5 లక్షలు పెట్టుబడి మాట. అందులో ముఖ్యంగా బ్యాంక్ ఆఫ్ ఇండియా 1906లో, ఇండియన్ బ్యాంక్ 1907లో, బ్యాంక్ ఆఫ్ బరోడా 1909లో, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1911లో స్థాపించబడ్డాయి. ఇది బ్యాంకింగ్ వ్యవస్థ రోజు రోజుకి శరవేగంగా అభివృద్ధి చెంది బ్యాంకింగ్ వ్యవస్థ మొదటి ప్రపంచ యుద్ధం అనంతరం మళ్ళీ అది కొంచెం ఫాల్ డౌన్, అంటే దాని యొక్క బ్యాంకింగ్ వ్యవస్థ కుంటుపడడం జరిగింది. 1913, 1924 సంవత్సరాల మధ్యకాలంలో 161 బ్యాంకులు అవి మూతపడ్డాయి. అంటే మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత 161 బ్యాంకులు 1913, 1924 మధ్యలో మూతపడ్డాయి. భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థను క్రమబద్ధం చేయడానికి, బ్యాంకుల మధ్య సమన్వయాన్ని సాధించడానికి, ప్రభుత్వ బ్యాంకుగా వ్యవహరించడానికి 1935లో, బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు 1935లో భారతీయ రిజర్వ్ బ్యాంక్ని స్థాపించడం జరిగింది. దేనికోసం? దీని ముఖ్య ఉద్దేశం భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థను క్రమబద్ధం చేయడానికి, బ్యాంకుల మధ్య సమన్వయాన్ని సాధించడానికి, ప్రభుత్వ బ్యాంకుగా వ్యవహరించడానికి 1935లో భారతీయ రిజర్వ్ బ్యాంక్ని స్థాపించడం జరిగింది. 1947 భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి 648 వాణిజ్య బ్యాంకులు 4819 శాఖలతో పనిచేస్తున్నాయి. ఓకే. సో తర్వాత 1947 ఆఫ్టర్ ఇండిపెండెన్స్, స్వాతంత్రానంతరం మనం మాట్లాడుకుంటే 1947లో దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత బ్యాంకులు గణనీయంగా అభివృద్ధి చెందాయి. బ్యాంకులు పట్టినటువంటి దోషాన్ని ప్రక్షాళన చేసి క్రమబద్ధంగా శాస్త్రీయ పద్ధతిలో బ్యాంకుని అభివృద్ధి చేయడానికి 1949లో బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. 1949లో బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం చేయడం జరిగింది. ఇది భారతదేశ బ్యాంకింగ్ వ్యవస్థలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది అనమాట. స్టెప్ స్టోన్ అంటాం, మైలురాయిగా నిలిచిపోయింది. ఫస్ట్ రెండు మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. 1935 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తర్వాత 1949 బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్. ఓకే. నెక్స్ట్ వాటి అభివృద్ధి కోసం ఎటువంటి చర్యలు తీసుకున్నారనేది దాని మీద చూస్తే కనుక 1955లో అప్పటి ఇంపీరియల్ బ్యాంక్ జాతీయం చేయడం జరిగింది. భారతదేశ బ్యాంకింగ్ చరిత్రలో మరొక ముఖ్య ఘట్టం 1969లో జరిగిన 14 బ్యాంకుల జాతీయకరణ, అంటే నేషనలైజ్ చేశారన్నమాట. ఇప్పుడు 1969లో 14 జాతీయ బ్యాంకుల్ని నేషనలైజ్ చేశారు. భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ అభివృద్ధి, పనితీరు మొదలైనటువంటి విషయాల గురించి తర్వాత మీకు వచ్చేటువంటి నెక్స్ట్ టాపిక్స్లో మీరు చాలా క్లియర్గా తెలుసుకునే అవకాశం ఉంది. ఫస్ట్ ఇంట్రడక్షన్ అయితే బ్యాంక్స్ గురించి, అసలు బ్యాంక్ అంటే ఏంటి, బ్యాంక్ ఎప్పుడు స్థాపించారు, అసలు ఇండియాలో అటువంటి బ్యాంకింగ్ విధానం ఎప్పటి నుంచి, ఈ పూర్వకాలం నుంచి ఏ విధంగా ఉంది, ప్రజెంట్ ట్రెండ్కి అది ఏ విధంగా ఎగ్జిస్టెన్స్లో ఉంది, ఫస్ట్లో ఉన్నటువంటి బ్యాంకింగ్ వ్యవస్థ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది మనం చూసాం. సో ఫస్ట్ మనం బ్యాంక్ ఇంట్రడక్షన్లో బ్యాంక్ గురించి మాట్లాడుకున్నప్పుడు, బ్యాంక్ అనేది మనం ఇంతకుముందు చెప్పినట్లుగానే ప్రజల దగ్గర నుండి డిపాజిట్ల రూపంలో ఉన్న నగదును తీసుకుని మళ్ళీ ప్రజలకి లోన్స్ రూపంలో అదే నగదుని అప్పుగా ఇచ్చి వాటి మీద వచ్చేటువంటి ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో, వడ్డీ ఉందో, దాంతో లాభాలను ఆర్జించి ఆర్థిక వ్యవహారాలను నిర్వహించేటువంటి వ్యవస్థని బ్యాంక్ అని అంటాం. ఓకే. నెక్స్ట్ ఇది డెఫినేషన్ చూసినట్లయితే, బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 డిఫైన్స్ బ్యాంక్ యాజ్ ద యాక్సెప్టింగ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ లెండింగ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ డిపాజిట్స్ ఆఫ్ ది మనీ ఫ్రమ్ ది పబ్లిక్, repayable or demand or otherwise and withdrawable by check and draft. సో మరొకసారి డెఫినేషన్ చూద్దాం. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 డిఫైన్స్ బ్యాంక్ యాజ్ ద యాక్సెప్టింగ్ ఫర్ ద purpose of lending or investment of deposits of the money from the public, repayable on demand or otherwise and withdrawable by check and draft. సో
సో బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 ప్రకారం డెఫినేషన్ ఏంటంటే ప్రజల దగ్గర నుంచి యాక్సెప్ట్ చేసేటువంటి డిపాజిట్స్ ఏవైతే ప్రజలు బ్యాంకులో ఎందుకు డబ్బులు వేస్తారు, ఎందుకు డిపాజిట్స్ చేస్తారు, వాళ్ళకి దీని ద్వారా వచ్చేటువంటి ఇంట్రెస్ట్ని తీసుకోవడం కోసం బ్యాంకులో డిపాజిట్ చేస్తారు. బ్యాంక్ ఏం చేస్తుంది, ఎవరైతే డిపాజిట్దారులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఇచ్చేటువంటి అమౌంట్ ఏదైతే ఉందో డబ్బులు, ఆ అమౌంట్ తీసుకుని అదే అమౌంట్ని మళ్ళీ మన దగ్గర ఎవరైతే దారులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి తక్కువ వడ్డీకి డిపాజిట్స్ తీసుకుని బయట ఎవరైతే అవసరమైనటువంటి వ్యక్తులు ఖాతాదారులు ఉన్నారో వాళ్ళకి ఎక్కువ వడ్డీకి లోన్లు ఇచ్చి ఆ మధ్యలో వచ్చినటువంటి ఆ మార్జిన్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ ద్వారా బ్యాంకులు అనేవి లాభాలు గడించడం జరుగుతుంది. ఇలా డిపాజిట్స్ స్వీకరించిన అమౌంట్ ఏదైతే ఉందో, డబ్బులు ఏదైతే ఉన్నాయో, ఇలా డిపాజిట్దారుల దగ్గర తీసుకున్నటువంటి డబ్బుల్ని మళ్ళీ వాళ్ళు తిరిగి చెల్లించమని అడిగేటప్పుడు కానీ, లేదా చెక్ ద్వారా విత్డ్రాల్ చేసుకునేటప్పుడు కానీ, లేదా వాళ్ళు వేసినటువంటి డిపాజిట్ టెన్యూర్ పూర్తయిన ఎంతకాలానికి అయితే సంవత్సర కాలం, 2 సంవత్సరాలు అయితే 2 సంవత్సరాలు, 5 ఇయర్స్ అయితే 5 ఇయర్స్, వాళ్ళు వేసినటువంటి టెన్యూర్ పూర్తయ్యేటప్పటికి మళ్ళీ తిరిగి చెల్లించేటువంటి విధానం, వ్యవహారాలు నిర్వహించేటువంటి వ్యవస్థని మనం బ్యాంక్ అని అంటాం. సో ముఖ్యంగా మనకి ఇండియాలో ఉన్నటువంటి బ్యాంకింగ్ విధానం మనం చూసినట్లయితే బ్రాంచ్ బ్యాంకింగ్ అంటాం. సో దాని గురించి కూడా మనం తర్వాతి క్లాసెస్లో తర్వాతి విభాగం గురించి మాట్లాడదాం. ముఖ్యంగా మనం బ్యాంకింగ్ వ్యవస్థలు చూస్తే కనుక ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బ్యాంకింగ్ వ్యవస్థలు యూనిట్ బ్యాంకింగ్, తర్వాత బ్రాంచ్ బ్యాంకింగ్, తర్వాత యూనిట్ బ్యాంకింగ్, బ్రాంచ్ బ్యాంకింగ్. ఈ ముఖ్యంగా ఒక్కొక్క దేశమైనటువంటి ఆర్థిక వ్యవస్థకు అనుగుణంగా ఆ దేశంలో వాళ్ళ యొక్క బ్యాంకింగ్ విధానాన్ని అవలంబిస్తూ ఉంటారు. దాంట్లో మనం ముఖ్యంగా యూనిట్ బ్యాంకింగ్ కానీ, బ్రాంచ్ బ్యాంకింగ్ కానీ, మనం తర్వాత గ్రూప్ బ్యాంకింగ్ కానీ, అలానే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, చైన్ బ్యాంకింగ్, కరస్పాండ్ బ్యాంకింగ్, తర్వాత సెంట్రల్ బ్యాంకింగ్, ఇలా రకరకాలైన బ్యాంకింగ్ విధానాలు ఉన్నాయి. వాటి గురించి మనం తర్వాత బ్యాంకింగ్ విధానాల గురించి మనం మాట్లాడదాం. ముఖ్యంగా ఈరోజు అసలు బ్యాంక్ అంటే ఏంటి, దాని యొక్క ఇంట్రడక్షన్లో మీనింగ్ అండ్ డెఫినేషన్ తెలుసుకున్నాం. అసలు భారతదేశంలో ఉన్నటువంటి బ్యాంకింగ్ వ్యవస్థ ఎలా స్టార్ట్ అయింది, తర్వాత డే బై డే అది ఏ విధంగా రూపాంతరం చెందింది, ఏ బ్యాంకులు ఎప్పుడు నేషనలైజ్ చేశారు, రిజర్వ్ బ్యాంక్ ఎప్పుడు స్థాపించారు, దాని ఉద్దేశం ఏంటి, తర్వాత నేషనలైజేషన్ ఎప్పుడు చేశారు అనేవి తెలుసుకోవడం జరిగింది. సో ముఖ్యంగా బ్యాంకింగ్ వ్యవస్థ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ అనేది ముఖ్యం. అందరికీ కూడా, ఈవెన్ స్టూడెంట్ స్టేజ్లో ఉన్నటువంటి మీకైనా, లెక్చరర్స్గా ఉన్నటువంటి మాకైనా, లేదు సామాన్యమైన ప్రజలు ఎవరికైనా సరే, ఈవెన్ ప్రతి వ్యవహారం కూడా, ఆర్థిక వ్యవహారాల్లో బ్యాంకింగ్ వ్యవస్థ ముఖ్యంగా చాలా ప్రముఖమైన పాత్ర నిర్వహిస్తుంది. ఎందుకంటే ఏ విధమైన లావాదేవీ గవర్నమెంట్ నుంచి, ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏ విధమైన సంక్షేమ కార్యకలాపాలైనా, సంక్షేమ కార్యక్రమాలైనా, వాటి దగ్గర నుంచి వచ్చేటువంటి సంక్షేమ పథకాల ద్వారా వచ్చేటువంటి నగదు కానీ, మీకు ఫీజు రింబర్స్మెంట్ ద్వారా వచ్చేటువంటి నగదు కానీ, లేదు స్కాలర్షిప్స్ ద్వారా వచ్చేటువంటి నగదు కానీ, లేదు సామాన్యంగా ఇంటి దగ్గర ఉండేటువంటి రైతులకి గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి రైతు భరోసా కానీ, తర్వాత ఏవైతే మన గ్యాస్ సబ్సిడీ ద్వారా పొందేటువంటి డబ్బును కూడా మనం ప్రస్తుత రోజుల్లో బ్యాంకింగ్ ద్వారానే తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇంతకుముందు బ్యాంక్లో అకౌంట్ ఉండడం అనేది చాలా పెద్ద విషయంగా భావించేవారు. అమ్మో, బ్యాంక్లో అకౌంట్ ఉందంటే వీళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయని చెప్పి భావించేవారు. కానీ ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గర కూడా బ్యాంక్ అకౌంట్ ఉండకపోతే ఆ వ్యవహారం జరిగే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రతిదీ స్టూడెంట్స్కైనా సరే, ఎంప్లాయీస్కైనా సరే, గృహిణికైనా సరే, వ్యవసాయదారు రైతుకైనా సరే మనం బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలి. సో తర్వాత క్లాసెస్లో మనం వీటి గురించి, బ్యాంక్స్ గురించి మనం ఇంకా డీప్గా తెలుసుకుందాం. ఓకే, తర్వాత ఇలా ఆర్థిక వ్యవహారాలు
డిపాజిట్లు స్వీకరించడం, లోన్స్ ఇవ్వడం ఇలాంటి ఆహ్, ఆర్థిక వ్యవహారాలను నిర్వహించేటువంటి ఆర్థిక వ్యవస్థను లేదా సంస్థను బ్యాంక్ అంటామని తెలుసుకున్నాం. ఇలాంటి వ్యవహారాలను నిర్వహించేటువంటి బ్యాంకేతర సంస్థలు కూడా ఉన్నాయి. సో వాటి గురించి కూడా మనం తెలుసుకుందాం తర్వాత క్లాసెస్లో. ముఖ్యంగా బ్యాంకింగ్ లైసెన్స్ ఉండి ఆర్బీఐ ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నత బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా లైసెన్స్ పొంది దేశంలో ఆర్థిక వ్యవహారాలు నిర్వహిస్తున్నటువంటి సంస్థల్ని బ్యాంక్ అంటాం. ఏవైతే ఆ బ్యాంకేతర కార్యకలాపాలు ఆర్థిక వ్యవహారాలు నిర్వహిస్తూ బ్యాంకేతర సంస్థలు కూడా ఉన్నాయి. వాటిని మనం ఎన్బిఎఫ్సిస్ అంటాం, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ అంటాం. వాటి గురించి కూడా మనం తర్వాత క్లాసెస్లో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈరోజు బ్యాంక్ అంటే ఏంటి, బ్యాంక్ నిర్వచనం, తర్వాత దాని అర్థము, భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ ఎలా స్థాపించబడింది అనే దానికోసం ఇంట్రడక్షన్ పార్ట్ అనేది మీకు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.